Hello all, welcome to Thai View and here is our non-spoiler review of the film Salar starring Rebel star Prabhas, Prithviraj Sukumaran, which is directed by Prashant Neel. ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే నచ్చింది సినిమా. చాలా ఏళ్ల తర్వాత రెబల్ స్టార్ ప్రభాస్ని తన స్థాయికి సరిపోయేటట్టు చూపించిన సినిమా. ఆ కటౌట్ని కరెక్ట్గా వాడుకున్న సినిమా. అండ్ ముఖ్యమైన విషయం ఏంటంటే అలానే కేవలం ప్రభాస్ స్టార్ స్టేచర్ని అడ్వాంటేజ్ తీసుకొని సర్వేస్ లెవెల్లో నడిచే సినిమా కూడా కాదు. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ గివ్స్ యూ మచ్ మోర్. ఒక ఫెంటాస్టిక్ వరల్డ్ బిల్డింగ్తో మిమ్మల్ని ఒక కొత్త ప్రపంచంలో కూర్చోబెట్టి కథ చెప్పిన ఫీలింగ్ తెప్పిస్తాడు. ఇన్ఫ్యాక్ట్ ఆ వరల్డ్ అనేది కూడా జస్ట్ హ్యూజ్ సెట్స్కి లిమిట్ అయ్యే ఉండదు. ఆ క్యారెక్టర్స్కి అండ్ వాళ్ళ క్యారెక్టరైజేషన్స్తో పాటు ఓవరాల్ రైటింగ్లో కూడా ఉంటుంది. ఇది నేనెందుకు చెప్తున్నా అంటే సలార్కి అండ్ మిగతా మసాలా మూవీస్కి డిఫరెన్స్ ప్రశాంత్ నీల్ ఆ వరల్డ్కి అండ్ క్యారెక్టర్స్కి ఇచ్చిన డీటెయిలింగే అండ్ డైనమిక్సే. కానీ డీటెయిల్ రివ్యూలోకి వెళ్లే ముందు మళ్ళీ ఒక మాట ప్రభాస్ గురించి చెప్పే తీరాలి. ఏమన్నా ఉన్నాడా, వాడి బాడీ బాక్స్ ఆఫీస్ అని ఏ ముహూర్తాన ఛత్రపతిలో ఆ డైలాగ్ రాశారో గానీ సలార్లో ప్రభాస్ని ప్రజెంట్ చేసిన విధానం పీక్స్ 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 అంతే. ఇంక ప్లాట్ లైన్ విషయానికి వస్తే మనకి ట్రైలర్లో చూపించినట్టుగానే దేవా ప్లేడ్ బై ప్రభాస్ అండ్ వరద ప్లేడ్ బై పృథ్వీరాజ్ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్. కొన్ని కారణాల వల్ల చిన్నప్పుడు వీళ్ళిద్దరు విడిపాల్సి వచ్చినప్పుడు దేవా మాటిస్తాడు వరద పిలిచినప్పుడు ఖాన్ సార్కి మళ్ళీ వస్తా అని. సో వరద తనని ఎలాంటి సిచ్యువేషన్ అప్పుడు పిలుస్తాడు? దేవా ఖాన్ సార్కి వచ్చి ఏం చేశాడు? అసలు బయట సాధారణ మెకానిక్ అయిన దేవాకున్న క్రూవెల్ పాస్ట్ ఏంటి? ఈ ఎంటైర్ స్టోరీలో శృతి హాసన్ రోల్ ఏంటనేది మీరు మూవీలోనే చూడాలి. మూవీ స్టార్ట్స్ ఆఫ్ వెల్. మెయిన్ క్యారెక్టర్ కాన్ఫ్లిక్ట్ పాయింట్ ని స్టార్టింగ్ లోనే ఇంట్రొడ్యూస్ చేస్తారు. మన ప్రభాస్ ఎక్సెల్ లో బతుకుతూ ఉంటాడు కాబట్టి ఈ స్టేజ్ గ్రౌండెడ్ అండ్ ఆల్. అండ్ ఈ వనరబిలిటీ ఆస్పెక్ట్ మంచిగా డీల్ చేశారు. అండ్ ప్రభాస్ కూడా ఈ పోర్షన్స్ లో స్వీట్ గా బాగా యాక్ట్ చేశాడు. ఇట్ సూటెడ్ హిమ్ వెరీ వెల్ టు. ఈ వనరబుల్ గా ఉండే మూమెంట్స్ మంచిగా వర్క్ అయ్యాయి కాబట్టి వన్స్ ఆ బీస్ట్ అన్లీష్ అయ్యే మూమెంట్ అయితే ఇట్ వాస్ ఎ ఫైర్ క్రాకర్. నాట్ ఓన్లీ దిస్, ఎంటైర్ మూవీలో ఉండే మాస్ మూమెంట్స్ అన్ని వండర్ఫుల్ గా క్లిక్ అవుతాయి. మనం ట్రైలర్ లో చూసిన షాట్ ఉంది కదా, ఐరన్ పోల్ మీద అచ్చుపడైతే అక్కడ నుంచి స్టార్ట్ చేసి క్లైమాక్స్ వరకు డోంట్ గెట్ మీ రాంగ్, డ్రీమ్ స్టఫ్ ఎలివేషన్స్ డిజైన్ చేశాడు ప్రశాంత్ నీల్. ఫస్ట్ ఆఫ్ అలా ప్రభాస్ క్యారెక్టర్ మిస్టరీ ఎలిమెంట్స్ తో అలా అక్కడక్కడ మాస్ మూమెంట్స్ అండ్ ఫైట్స్ తో వెళ్ళిపోతుండగా వీ గెట్ దట్ ఇంటర్వెల్ సీక్వెన్స్ విచ్ ఈస్ సూపర్లీ డిజైన్డ్. ఎంటైర్ ఫస్ట్ హాఫ్ లో ద మోస్ట్ హై ఇచ్చేది కూడా ఇంటర్వెల్. అండ్ ప్రశాంత్ నీల్ చెప్పినట్టుగా ఇది ఉగ్రం రీటెల్లింగ్ లాంటి సినిమా. సో ప్లాట్ పాయింట్స్ అండ్ ఆల్ ఉగ్రం చూసిన వాళ్ళకి వెంటనే రిజిస్టర్ అయిపోతూ ఉంటాయి. అండ్ మూవీ చాలా వరకు ప్రిడిక్టబుల్ కూడా అయిపోద్ది. నాతో అదే జరిగింది. బట్ ఉగ్రం చూడని వాళ్ళకి మాత్రం ఎక్కడా అలా అనిపించదు. సస్పెన్స్ విల్ హోల్డ్ యూ వెల్. నో, సెకండ్ హాఫ్ ఇస్ వేర్ ప్రశాంత్ నీల్ ట్రూలీ ఇంప్రెస్డ్ మీ అలాట్. బికాస్ సెకండ్ హాఫ్ లో ప్రశాంత్ నీల్ చేసిన ఎడిషన్స్ అండ్ మోడిఫికేషన్స్ అన్ని ప్లేలోకి వస్తాయి. ఆ కాన్సర్ వరల్డ్ బిల్డింగ్ కానివ్వండి, దాని హిస్టరీ అండ్ పాలిటిక్స్ ని తను రాసుకున్న విధానం కానివ్వండి, చాలా బాగా రాశాడు. లిటరల్లీ మిమ్మల్ని కాన్సర్ వరల్డ్ అండ్ అక్కడ క్యారెక్టర్స్ అండ్ మ్యాడ్నెస్ మధ్యలోకి అలా తీసుకెళ్ళిపోతాడు. తను హీరోయిజం డెరైవ్ చేసుకునే సిచ్యువేషన్స్ అండ్ సీన్స్ అన్ని మనం చాలా సార్లు చూసినట్టు అనిపిస్తాయి. బట్ స్టిల్ మనకి ఆ అల్టిమేట్ హైన్ అయితే ఇస్తాయి. డిఫరెన్స్ అనేది కొంచెం తన మార్కెట్ ట్రీట్మెంట్ వల్ల వస్తే, మేజర్ రీజన్ మాత్రం తను క్రియేట్ చేసిన వరల్డ్ అండ్ దాని డైనమిక్స్ వల్లనే అని చెప్పాలి. వెరీ ఇంట్రెస్టింగ్ వర్క్. ఆన్ ద కాంట్రరీ పార్ట్, ఈ వరల్డ్ బిల్డింగ్ లో కొన్ని స్ట్రెచెస్ చాలా స్పీడ్ గా జెట్ పేజింగ్ తో వెళ్ళిపోతాయి. అండ్ టూ మెనీ క్యారెక్టర్స్ ఉండడం వల్ల ఇట్ బికమ్స్ డిఫికల్ట్ టు కీప్ అప్ విత్. సో కొంచెం బ్రీతింగ్ స్పేస్ ఇచ్చి ఉంటే బాగుండేది అనిపించింది. అపార్ట్ ఫ్రమ్ దట్, సలార్ సెకండ్ హాఫ్ ఇస్ ఎ బ్లాస్ట్. ఎస్పెషల్లీ క్లైమాక్స్ మ్యాన్. ఆ సెటప్ కానీ, ప్రభాస్ అండ్ పృథ్వీరాజ్కి పడ్డ ఎలివేషన్స్ కానీ, యాక్షన్ కొరియోగ్రఫీ కానీ, ఇట్స్ ద హైలైట్ ఆఫ్ ద ఫిలిం. ఆ క్లోజింగ్ షాట్ అయితే నన్నైతే పార్ట్ 2 వచ్చేంత వరకు హాంట్ చేస్తూనే ఉంటుంది. మంచి పాయింట్తో ఎండ్ చేశారు సినిమా అనిపించింది. ఆల్రెడీ వెయిటింగ్ ఫర్ ద సెకండ్ పార్ట్. యాక్టర్స్ విషయానికి వస్తే ప్రభాస్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈజ్ ద స్టార్ అనండి, బ్యాక్ బోన్ అనండి, వాట్ ఎవర్. అసలు తను లేనిదే ఈ సినిమా లేదు. తను తప్ప ఇంకెవరు ఇంత బాగా పుల్ ఆఫ్ చేసి ఉండరు. కొన్ని సీన్స్ లో అయితే ఫ్రేమ్ లో లేకపోయినా యూ కెన్ స్టిల్ ఫీల్ దట్ ఆర్ ఆఫ్ హిమ్ ఇన్ దట్ సీన్. ఆ లెవెల్ ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేశాడు. వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మెన్సెస్ ఫర్ షూర్. పృథ్వీరాజ్ కూడా తెలుగు నేర్చుకుని మరి డబ్బింగ్ చెప్పారు. అండ్ డైలాగ్ డెలివరీ అయితే వంక పెట్టలేం. వెరీ గుడ్ జాబ్. హిస్ ప్రెజెన్స్ ఈస్ అన్ అసెట్ టు ద ఫిలిం. సపోర్టింగ్ రోల్స్ లో శృతి హాసన్, టిను ఆనంద్, జగపతి బాబు, ఈశ్వరీరావు వీళ్ళందరూ వాళ్ళ రోల్స్ లో బాగా యాక్ట్ చేశారు. కమింగ్ టు టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ దిస్ ఫిలిం, ప్రొడక్షన్ డిజైన్ బై శివకుమార్ ఇస్ అన్ అచీవ్మెంట్. ఆ సెట్ డిజైన్ గానీ, స్కేల్ గానీ జస్ట్ వావ్ అంతే. సినిమాటోగ్రఫీ బై భువన్ గౌడ ఇస్ బ్రిలియంట్. ఎస్పెషల్లీ క్లైమాక్స్ పోర్షన్స్ లో అయితే మైండ్ బ్లోయింగ్. చెప్పా కదా, మూవీ క్లోజింగ్ షాట్ మీ మైండ్ లో ఉండిపోద్ది అలాగా. యాక్షన్ కొరియోగ్రఫీ ఇస్ ఆల్సో టాప్ నాచ్. రవి బస్రూర్ మ్యూజిక్ చాలా ట్రిక్కీ. ఎందుకంటే ప్రీవియస్ వర్క్ కేజీఎఫ్ దృష్టిలో పెట్టుకుని అదే విధంగా ఉంటుంది ఆర్ ఇంకా బెటర్ ఉంటుంది అనే ఎక్స్పెక్టేషన్స్ తో థియేటర్లోకి వస్తే కొంచెం డిసప్పాయింట్ అవుతారు. కేజీఎఫ్ బీజిఎమ్స్ ఒక ట్యూన్ లో ఉంటాయి, ఒక సర్టన్ కన్స్ట్రక్షన్ ఉంటుంది. బట్ సలార్లో అలా ఉండదు. ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్. ప్రభాస్ ఈ సినిమాలో ఎలా అయితే విచక్షణ లేకుండా విలన్స్ మీద పడతాడో,
బీజిఎం కూడా అలానే డిజైన్ చేశారు అండ్ ఐ లైక్ ఇట్. యా, కొన్ని ప్లేసెస్లో కొంచెం లౌడ్ ఉంటుంది అనుకోండి. మేకప్ అండ్ కాస్ట్యూమ్ వర్క్ ఈజ్ ఆల్సో ఇంప్రెసివ్. నో కమింగ్ టు ప్రశాంత్ నీల్, హీ డిడ్ ఎ గుడ్ జాబ్. ఆఫ్టర్ KGF 2 ఎనార్మస్ ఎక్స్పెక్టేషన్స్ ఉండే అండ్ హీ ఎక్సీడెడ్ దెమ్ వెల్. కాన్సర్ అనే వరల్డ్ బిల్డింగ్ చేయడంలో రైటింగ్ నుండి డైరెక్టింగ్ వరకు ప్రతి ఆస్పెక్ట్ లో హీ సక్సీడెడ్. తన రైటింగ్ లో అదేదో తెలియని ఒక మిథికల్ ఫీల్ ఉంటుంది సలార్ లో. బీట్ ద వే హీ డిజైన్ ద వరల్డ్ ఆఫ్ కాన్సర్ ఆర్ ప్లేస్ ఇట్ ద క్యారెక్టర్స్ ఇన్ ఇట్. ఆ మిథికల్ ఆస్పెక్ట్ వల్లనే సలార్ ఫీల్స్ ఫ్రెష్. అండ్ ఆల్సో ఆ వరల్డ్ లో ఉండే పద్ధతులు, రూల్స్ అన్ని మంచిగా ఇంట్రెస్ట్ గా సెటప్ చేశారు. అండ్ ఈ పార్ట్ ని మంచి ఇంట్రెస్టింగ్ వేలో ఎండ్ చేశారు. వెయిటింగ్ టు సీ వాట్ హీ హ్యాస్ ఇన్ స్టోర్ ఫర్ ద సెకండ్ పార్ట్. ఫైనల్ వర్డ్ ఏంటంటే, Salar is a film. Prabhas, the rebel star, deserved, and Prashant Neel skillfully delivers it. Thai view rating vachesi 3.5 out of 5. So that's it for the review, guys. If you like this video, please do subscribe to Thai View and hit the bell icon for more updates. Signing off, Team Thai View.